స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సుమారు 1400 మంది పిల్లలతోటి ధర్నాకు దిగడం జరిగింది. ఒకసారి మనము మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా మీ సమస్య. మాకు పిల్లలకు బిల్స్ రావడం, బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్స్ కింద బిల్స్ బకాయిలు రావడం లేదంటున్నానని పిల్లలను స్కూల్ కు తీసుకోవడం లేదు. ఇంతకు ముందు జూన్ లో కూడా స్టార్టింగ్ లో అప్పుడు 1 మంత్ స్టడీ వేస్ట్ అయింది. మళ్ళీ మేము ఎంతో కొంత డబ్బు కట్టి చేర్పించేసాము. మళ్ళీ ఇప్పుడు మొత్తం కడితేనే తీసుకుంటాం, లేదంటే మీరు బిల్లు వచ్చేటట్లు ధర్నాలు చేసుకుంటారో ఏం చేసుకుంటారో మాకేం సంబంధం లేదు, మీ పిల్లల్ని మీ ఇంటికన్నే ఉంచుకోండి మాకు యాజమాన్యాలు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు సార్ ఇట్లా మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వస్తాయని అంటే ఇంకా మీ పిల్లలను భరించడం మా వల్ల కాదు అని అంటున్నారు. సరే, మరి 4 years గా బిల్లులు రావట్లేదు అని అంటే గత ప్రభుత్వం ఇవ్వలేదు, మళ్ళీ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మళ్ళా 2 years నుంచి ఇవ్వడం లేదట. సార్ తొందరగా బిల్లులు పాస్ చేయండి సార్. మేము ఇంతకు ముందే శబరియాల వారికి కూడా వినతి పత్రం ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాం. ఎవరికి వినతి పత్రములు ఇచ్చినా గానీ ఇంతవరకు అయితే ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం లేక ఇగో పిల్లలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళతో పాటు మేము కూడా ఎక్కుతున్నాం. తిరిగి తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయే తప్ప వాళ్ళ మనసులు మాత్రం కరగడం లేదు అసలుకే. సార్ మాకు మీరు ఫ్రీగా మాకు ఏ ఇచ్చుడు అవసరం లేదు సార్. ముందు పిల్లల భవిష్యత్తుకు ఈ ఫండ్స్, విద్యా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి విడుదల చేయండి సార్. మేము అదే కోరుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తు బాగా ఘోరంగా ఉన్నాయి సార్. మేము ఇంటికాడ ఉంచుకొని వాళ్ళని చూస్తూ మేము బాధపడడం మా వల్ల కాదు సార్. మేము అంత డబ్బు పెట్టి చదివించేది ఉంటే మరి మేము ప్రైవేట్ స్కూళ్ళలోనే చదివించుకుంటాం కదా సార్. ఎందుకు దీంట్లో చదివించుకుంటాం? ఇవి ఏవైతే బకాయిలు ఉన్నాయో విద్యా సంస్థకు సంబంధించినవి అవి తొందరగా విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు షబ్బీర్ అలీ గారికి వినతి పత్రం ఎప్పుడు ఇచ్చారు? అంటే ఎన్ని రోజుల కింద ఇచ్చారు? 3 months కింద ఇచ్చాం. వారు ఎలా స్పందించారు? ఒక వారం రోజుల్లో మీకు శాంక్షన్ అవుతాయని చెప్పాడు. వారం అయిపోయింది. చెప్పండి సార్. గత జూన్ నుంచి నడుస్తుందన్న ఇది విషయం. ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ స్కూల్ వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోవడం వల్ల మాకు కూడా చదువు చెప్పడం భారంగా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మేము ఫైనాన్సర్ల ద్వారా తీసుకున్న అమౌంట్ బాకీతోనే నడిపిస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బుల నుంచి రాందే మేము చదివించడం కష్టమవుతుందని జూన్ స్టార్టింగ్ లోనే చెప్పేశారు. అందుకని మేమేమన్నామంటే సార్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి కాకపోతే రేపు కూడా రావచ్చు అని మేము అనుకున్నాం. కానీ 1-2 రోజులు కాకుండా నెల 15 రోజులు మా పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. మేము కలెక్టర్ల చుట్టూ, డిఓ చుట్టూ అంతా తిరిగినాము. సార్ కూడా ఏమన్నామంటే సార్ మేము తిరుగుతున్నాం, మేము కూడా మీరు చూస్తురుగా కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాము, డిఓకి ఇచ్చాము, అందరికి ఇచ్చామని చెప్పాము. ఆయన వీలు కుదరదు, నా దగ్గర డబ్బులు లేదని చేతులు ఎత్తేసాడు. ఇంకోటి ఏంటంటే తీసుకున్నా కూడా బుక్స్లకు డబ్బులు, బట్టలు మేమే తీసుకున్నాము, ప్లస్ దోబీ డబ్బులు కూడా కట్టేందే తీసుకోలేదు. ఎప్పుడు జూలై ఆగస్టులో తీసుకున్నారు, మేము కట్టాము, వచ్చాము. దసరా హాలిడేస్ కి వచ్చిన తర్వాత ఇంకా అదే 10 రోజులు అవుతుంది. డబ్బులు గవర్నమెంట్ నుంచి రాలే, మేము పిల్లలను చదివాము డైరెక్ట్ చెప్పేసి ఉంటాను. అందువల్ల మేము కూడా పేరెంట్స్ వాళ్ళము అందరు మన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వాళ్ళు రోడ్ మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది. అదే విధంగా ఇదే కంటిన్యూ జరిగితే రేపటి రోజు కూడా హైదరాబాద్ చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది. సెక్రటరియటా లేకుంటే సీఎం ఇంటికైనా వెనకాడాల్సిన అవసరం లేదు. విషయం ఏంటంటే మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళము, మా లీడర్ కలెక్టర్ ఉంటే మేము ఎందుకు రోడ్డు మీద ఎక్కేవాళ్ళము? మా లీడర్ లేనే లేరు, అసలు మినిస్టర్లు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీస్ లేరు, ఎవరు లేరు. అదే విధంగా మా లీడర్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళ లీడర్లలో వాళ్ళ కొడుకులు ఇదే బెస్ట్ ఊళ్ళో చదువుకుంటే వాళ్ళ బాధ అనేది ఏర్పడుతుండే. ఇప్పటికీ 3 నెలలు అవుతుంది మా బాధ చెప్పి. అయినా కూడా మాకు ఏ లీడర్ పట్టించుకునే నాదులు లేడు. ఏ ఎస్టీ లీడర్ అయినా ఎస్సీ లీడర్ అయినా మాట్లాడే పరిస్థితి ఇప్పటివరకు రాలేదు. వాళ్ళు కూడా మాట్లాడారు. భవిష్యత్ తరాలు కూడా వాళ్ళు గెలిచి ఉండొచ్చు. వీళ్ళు అందరూ గ్రహిస్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాకు ఏ లీడర్ పనిచేస్తారు అనేది. వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళకు గుణపడడం చెప్పక తప్పదు. అసలు నా పేరు అవంతిక సార్. నేను 10వ తరగతి చదువుతున్నా. నేను విజ్ఞాన్ హై స్కూల్ చదువుతున్నా సార్. సార్ నాకు 10-15 days నుంచి స్కూల్లో రానివ్వట్లేదు సార్. మేము ఎందుకు రానివ్వట్లేదు అని మా మమ్మీ మా డాడీ వెళ్ళి అడిగితే మాకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదు, మేము తీసుకోము అని చెప్తున్నారు సార్.
మాకు ఇప్పుడు 10th మేము మాకు ఇప్పుడు సిలబస్ కాకపోతే మేము రేపు బోర్డ్ ఎగ్జామ్ లో ఏం రాస్తాం సార్? తర్వాత మాకు ఫెయిల్ అయితే ఒకవేళ ఫెయిల్ అయితే మా మమ్మీ డాడీని ఎలా ఫేస్ చేయాలి సార్? వాళ్ళని అడిగితే వాళ్ళేమంటారు, మీరు మాకు ఏం చెప్పకండి, మీరేమైనా మాట్లాడేది ఉంటే వెళ్ళి గవర్నమెంట్ అడగండి, కలెక్టర్ని అడగండి, పెద్ద పెద్ద వాళ్ళని అడగండి, వాళ్ళు ఫండ్స్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే మేము తీసుకోం సార్ అంటున్నాం సార్. చెప్పండి, ఒకవేళ మీరు ఇన్ని రోజుల దాకా చదువుకుంటలేరు, దాని సిలబస్ మిస్ అయితే దాని వల్ల మీకు ఏ విధంగా నష్టపోతారు? రేపు 4 months కి అయితే బోర్డ్ ఎగ్జామ్ సార్. ఫెయిల్ అయితే మా పేరెంట్స్ ఎట్లా చెప్పు, రేపు మాకు జాబులు లేకపోతే అసలు మా కాలం మీద మేము ఎట్లా నిలబడాలా? ఇదంతా కాదు, మాకైతే పక్కా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి చెప్పాలా. ఎందుకంటే మేము 10th ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ అయితే దగ్గరగా వచ్చినాయి, ముందే సిలబస్ మొత్తం బ్యాక్ అయినాయి, అయినా FA1 FA2 ఎట్లానో కవర్ చేసుకున్నాం ఏదో మా టాలెంట్స్ తోటి. ఇప్పుడేమో పేరెంట్స్ ఏమో అసలు 10 days నుంచి ముందే మొత్తం 3-4 days నుంచి 2 days కి 3 days కి ఇట్లా ధర్నా వేసుకుంటేనే అయినా ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎట్లా సార్, స్టడీ మొత్తం బ్యాక్ అయింది. ఇప్పటికే 10th అంటే అసలు బోర్డ్ ఎగ్జామ్స్ 4 months సిలబస్ కూడా ఇంకా చక్కగా కంప్లీట్ కూడా అయ్యాలి. వాళ్ళు చెప్పే స్టడీకి అర్థం కూడా కావట్లే మాకు, అయినా అర్థం చేసుకుంటున్నాం ఏదో మా టాలెంట్స్ బట్టి. 1 month కూడా ఇంతే ఇష్యూ, ఇప్పుడు 10 days అయింది మొత్తం ఇంతే డైలీ. అసలు మా సిలబస్ కూడా ఏం చెప్తలేదు, ఇంకా 6-7 సిలబస్ ఇంతే ఉన్నాయి. ఇంకా 4 months అయితే బోర్డ్ ఎగ్జామ్ వచ్చేస్తే మేము రాయాలి సార్, కంప్లీట్ కూడా చేయాలి, అది కూడా హాఫ్ మా బాబు వచ్చి 5th class చదువుతున్నాడు బెస్ట్ ఆఫ్ స్కూల్ స్కీమ్ కింద. 5th, 6th, 7th ఏ ప్రాబ్లం లేకుండే. 8th class వచ్చేసరికి ఫస్ట్ లో జూన్ జూలైలో కొంచెం ప్రాబ్లం చేశారు. అప్పుడు రావద్దన్నారు. ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పారు బెస్ట్ ఆఫ్ స్కీమ్ కింద మాకు ఫండ్స్ ఏం రావట్లేవు, సో రావట్లేదు కాబట్టి మీరు కూడా పంపించకండి అని అన్నారు. సో మేము అడిగాం కూడా యజమానికి, మళ్ళీ ఫండ్స్ రానప్పుడు మీరు ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ ని ఎందుకు తీసుకున్నారు? కొంతమంది తీసుకోవాల్సింది, తీసుకొని కొంతమందిని మీరు నడిపాల్సింది అంటే లేదు, మేము అతను వాళ్ళ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు అలా చేశారు, వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు ఇప్పుడు ఈ వచ్చేసరికి మొన్న మేము ఇట్లాగే చెప్తే మేము ఏం చేసాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినత పత్రం ఇచ్చాము, కలెక్టర్ సార్ని కూడా కలిసాము. వాళ్ళు కూడా ఏమన్నారు, లేదు మీ పిల్లల్ని పంపిస్తారు, మీ పిల్లల్ని మేము చెప్తాం, మేము నచ్చ యజమానికి చెప్పి పంపిస్తామని చెప్పారు కూడా, పంపించారు కూడా. పంపించిన కొద్ది రోజులకి మళ్ళీ మొన్న దసరా సెలవులు అని చెప్పి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి మళ్ళీ మీరు రాకండి అని మెసేజ్ చేశారు. సార్ మళ్ళీ ఎందుకని మేము కాల్ చేసి అడిగితే ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఏదైతే మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి రావట్లేవు, అవి చాలా పెండింగ్ అయినాయి. మాతో కావాల్సినంత మేము బాకీలు తీసుకొచ్చుకొని చేసుకున్నాం, ఇన్ని రోజులు మేము చేసినంత మాతో అవ్వట్లేదు, సో మేము మాతో కాదని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తేసారు. ఏది ఉన్నా మీరు గవర్నమెంట్కి వెళ్ళండి, మీరు ధర్నాలు చేసుకోండి, లేదా మీరు వెళ్ళి ఎక్కడైనా వినత పత్రం ఇచ్చుకోండి, మీ ప్రయత్నం చేయండి, కానీ మాకైతే స్కూల్కి పంపకండి అని చెప్పారు. ఈ రోజు మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా పిల్లలు అంటే ఇంత గ్యాప్ రావడం వల్ల పిల్లలు ఇక్కడికి వచ్చి పిల్లలు ఫోన్లు పట్టుకుంటున్నారు. ఆడపిల్లలు, చిన్న పిల్లలు అందరు ఫోన్లు పట్టుకోవడము. అంటే ఈ భవిష్యత్తుని ఎందుకు అలాంటప్పుడు ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ స్కీమ్ దేకపోయాడు ఉండే 25% స్కీమ్ అని దేకపోయి ఉంటే మా పిల్లల్ని ఇదే డబ్బులు ఇచ్చుకొని గవర్నమెంట్ స్కూళ్ళలో విలేజ్లను ఇప్పుడు 65 కిలోమీటర్ నుంచి వచ్చారు ఒక్కొక్క పేరెంట్స్, వాళ్ళు అక్కడే చదివించుకుంటారు. ఇక్కడ దాకా ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి రాకపోతున్నాయి కదా. ఈరోజు మీరు ఆ స్కీమ్ తేవడం వల్ల మా పిల్లల్ని చేంజ్ చేయడం వల్ల అంటే మా భవిష్యత్తుతో మీరు ఆడుకుంటారు. 10 రోజులు పంపించాలా స్కూల్ కి, 10 రోజులు ఇంట్లో కూర్చోవాలా, 10 రోజులు వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళకి ఇప్పుడు సిలబస్ కూడా చక్కగా వాళ్ళకు ఇంకా మైండ్కి ఎక్కడనే లేదు. వాళ్ళ సిలబస్ కూడా ఆపి చెప్తున్నదట, సగం సిలబస్ చెప్తున్నారు. వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? వాళ్ళకి ఇప్పుడు పిల్లల్ని పంపించి రేపు ఈ బకాయిలు అనేవి ఇప్పుడు రావా వస్తాయి కదా, రేపటి రోజు ఇంకొక నెల తోతనే వస్తాయి. అప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంది? వాళ్ళకి ఎలా ఈ స్టడీని ఇన్ని రోజులు వచ్చిన గ్యాప్ ని వాళ్ళు ఎవరు తీర్చేది ఎవరు? అలాంటి వాళ్ళ స్పెషల్ క్లాసెస్ ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారు? ఆ విషయం కూడా మాకు తెలియాలి. ఈ రోజు బకాయిలు రావట్లేదని చెప్పి 15 రోజులు 20 రోజులు మా పిల్లల్ని ఎట్లయితే రోడ్డు పైన నిల్చోబెడుతున్నారు, రేపు మళ్ళీ బకాయిలు వస్తాయి కదా, ఆ రోజుకి మా పిల్లల భవిష్యత్తు ఏంది? వాళ్ళు ఎన్ని రోజులు మిస్ అయింది, ఆ స్టడీ కూడా వాళ్ళకి చెప్పాలి, సపరేట్ క్లాస్ ఇవ్వాలి, అది మాకు తెలియాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం స్టడీ చెప్తున్న విషయం కూడా మాకు తెలియాలి. సో ఒకసారి గవర్నమెంట్ సార్, నేను చెప్తున్నాను, సీఎం సార్ కాదు, దయచేసి మా పిల్లల్ని భవిష్యత్తుని మీరు కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటాం. మా యొక్క పిల్లలు సార్ బెస్ట్ సీట్లో వచ్చి గత 2-3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. పాత బకాయిలు రాకపోవడం వల్ల పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు. స్కూల్కి వెళ్తే ఈ స్కూల్ వాళ్ళు ఏమంటారు, మాకు ఎలాంటి బకాయిలు రావట్లేదు, ఏం లేదు, మీరు ఏదున్నా కానీ కలెక్టర్ సార్తో మాట్లాడుకొని, లేదంటే సెక్రటరేట్ సార్కి వెళ్ళండి, మీరు వెళ్ళండి, అక్కడ వెళ్ళి ధర్నా చేయండి, నాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్. అయితే పిల్లలు ఏ హాలిడేస్ కి వచ్చినా గానీ, ఏ దేనికి వచ్చినా గానీ, వచ్చినప్పుడు వల్ల 10 రోజులు ఇంటి దగ్గర ఉంటుర్రు, 10 రోజులేమో స్కూల్లో ఉంటుర్రు. అదే విధంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే బకాయి బిల్లులు ఉన్నాయో ఆ బకాయి బిల్లు మొత్తము గవర్నమెంట్ మీకు ఎంత దోచినంత వరకు ఆ బకాయి బిల్లు చెల్లిస్తే మా పిల్లలను స్కూల్ వాళ్ళు, యజమాని వాళ్ళు అప్రూవ్ చేస్తారు సార్. అదే మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంది? వాళ్ళు చిన్న పిల్లలు, ఇప్పుడు 4th క్లాస్ చిన్న ఇలాంటి పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి మేము రోడ్ల పైన కూర్చుండబెట్టి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర కూర్చోవడం చేయడం వల్ల
ఒక విద్యాశాఖ మంత్రి ఉండి మీరు రేవంత్ రెడ్డి సార్ గారు మీరు పిల్లల భవిష్యత్తు ఆలోచించకపోవడం వల్ల మాకు ఎంత బాధాకరంగా ఉంటుంది. మీరు చీఫ్ మినిస్టర్ నుండి కూడా మీ చేతిలోనే మీ హయాంలోనే ఉన్న విద్యను ఆ విద్య అలాంటప్పుడు మీ స్కీమ్ లేనప్పుడు మీరు స్కీమ్ గవర్నమెంట్ కు అలో చేయదు కదా. ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ అనే స్కీమే తీయకూడదుగా. ఎవ్రీ ఇయర్ డ్రా సిస్టమ్ తోనే తీస్తున్నారు, ఇది చేస్తున్నారు. అలాంటప్పుడు స్కీమ్ తీసి మమ్మల్ని ఇలాగే ఈ విధంగా ఉంచితే మా పిల్లలు ఇలాగే ఉంటున్నారు సార్. ఇదా ఏ విధంగా చూసి ఇయర్ బుక్స్ కూడా ఇవ్వలేదండి. బుక్స్ లేవు, డ్రెస్సెస్ లేవు, డ్రెస్ లేదు, కలర్ డ్రెస్ లేవు, అసలు బుక్స్ అన్నదే ఏం లేదు. మేమే ఫీ పే చేసి మేమే కొన్నాము. తర్వాత రిమైనింగ్ అమౌంట్ మాకు ఇస్తామని చెప్పేసి యజమానులు కూడా చెప్పారు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఈ రోజు ఏమో స్కూల్ కి తీసుకెళ్తేనేమో మీ పిల్లలు అవసరం లేదు, మాకు ఫండ్స్ వస్తలేవు అని చెప్పేసి మాకు మీరు ఏం చేస్తారో చేయండి, మేము మాత్రం తీసుకోమని చెప్పేసి యజమానులు చెప్తున్నారండి. మేము ఇంకా ఈ వరకు కాదు, నిజామాబాద్ లోనే కాదు, మేము హైదరాబాద్ దాకా కూడా వెళ్లి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారము. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్ల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా 4 నెలలలో బోర్డు ఎగ్జామ్ ఉండటం వల్ల సరిగా చదవడం లేవని చెప్పేసి వాళ్ళు కూడా వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది.